ఈరోజు మనం ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథుని ఆలయం గురించి, వాటి యొక్క రహస్యాలను గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒడిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉన్న ఈ క్షేత్రం హిందువుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు నిలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1135-1150 ప్రాంతంలో తూర్పు వంగ వంశానికి చెందిన రాజు అనంత వర్మాన్ చోడ గంగాదేవ నిర్మించారు. తరువాత గజపత వంశీయులు దీనిని అభివృద్ధి చేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్ర విగ్రహాలు ఉంటాయి. సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాలు రాతితో చెక్కిస్తారు, కానీ ఇక్కడ వేప చెక్కతో చేసిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయ గోపురం పైన ఉన్న జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశగా ఎగురుతుంది. ఈ ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మీరు పూరిలో ఏ మూల నుంచి చూసినా అది మీ వైపుకు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. సింహద్వారం గుండా ఆలయం లోపలికి అడుగు పెట్టగానే బయట వినిపించే సముద్రపు అలల హోరు ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ బయటకు రాగానే ఆ శబ్దం వినిపిస్తుంది. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగిలి గాలి సముద్రం నుండి భూమి వైపు, రాత్రి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం ఇది సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు. దీనిని నవకలేబర అంటారు. పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. సమయంలో మొత్తం పూరి నగరంలో విద్యుత్ని నిలిపివేస్తారు. దీనిని బ్రహ్మ పదార్థం అంటారు. సమయంలో పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని చేతికి గ్లౌజులు వేసుకుని దీన్ని మారుస్తారు. ఆ పదార్థాన్ని చూసినా లేదా తాకినా ప్రాణాపాయం కలుగుతుందని నమ్ముతారు. ఈ శ్రీకృష్ణుడి హృదయం అని కొందరు, బుద్ధుడి దంతం అని మరికొందరు నమ్ముతారు. దాన్ని పొందడానికి కేవలం మట్టి పాత్రలు మాత్రమే వాడతారు. ఒక వింత ఏమిటి అంటే ఇక్కడ వండిన ప్రసాదం ఏ రోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా అని ఒక ముక్క కూడా వృధా కాదు. వచ్చే భక్తుల సంఖ్యను బట్టి అది కరెక్ట్గా సరిపోతుంది. మంట కింద ఉన్న పాత్ర కంటే అన్నింటికంటే పై ఉన్న పాత్రలోని అన్నం మొదట ఉడుకుతుంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జరిగే ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. బలరామ, సుభద్ర, జగన్నాథుడు ముగ్గురు వేరువేరు రథాలపై తమ మేనత్త ఇంటికి వెళ్తారు. మహాప్రసాదం వెనుక ఉన్న వింతలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ప్రసాదాన్ని అబ్బడా అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రసాదాన్ని స్వయంగా విమలాదేవి అంటే లక్ష్మీదేవి రూపం రుచి చూస్తుంది. ఆమెకు నచ్చితేనే అది మహాప్రసాదం అవుతుంది. వంట చేసేటప్పుడు వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది, కానీ అది ఆలయం దాటి బయటకు రాదు. ప్రతిరోజు సాయంత్రం ఒక పూజారి 214 అడుగున ఎత్తు ఉన్న గోపురాన్ని ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా చేతులతో ఎక్కి జెండా మారుస్తాడు. 800 ఏళ్లుగా ఈ ఆచారం ఒక్క రోజు కూడా ఆగలేదు. ఒకవేళ ఆగితే ఆలయం 18 ఏళ్ల పాటు మూతపడుతుందని నమ్ముతారు. గరుడ స్తంభం. సింహద్వారం దగ్గర ఉండే ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. చైతన్య మహాప్రభు ఈ స్తంభం వెనకాల ఉండే స్వామిని దర్శించుకునేవారట. ఆయన వేలిముద్రలు ఇప్పటికీ ఆ రాయిపై కనిపిస్తాయి. సుదర్శన చక్రం. 1 టన్ను బరువున్న ఆ భారీ లోహ చక్రాన్ని 800 ఏళ్ల క్రితం ఎత్తుకు ఎలా తీసుకు వెళ్లారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆంగ్లేయుల కాలంలో ఈ ఆలయంపై దాదాపు 18 సార్లు దాడులు జరిగాయి. మొఘలులు, ఇతర ఆక్రమణదారులు విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి పూజారులు విగ్రహాలను చిలుక సరస్సులోని దీవుల్లో లేదా అడవుల్లో దాచిపెట్టి కాపాడేవారు. ఈ ఆలయం లోపల రత్న భాండాగారం ఉంది. ఇందులో పూర్వపురాజులు సమర్పించిన అపారమైన బంగారం, వజ్రాలు మరియు విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇందులో 2 భాగాలు ఉంటాయి. మొదటిది బహార్ భాండార్, ఇది బయట ఉంటుంది. రెండవది బీతర్ భాండార్, ఇది లోపల ఉంటుంది. ఇందులో వేల కిలోల బంగారు, వజ్రాల వైడూర్యాలు ఉన్నాయి. 1978లో చివరిసారిగా లెక్కించినప్పుడు లెక్కలేనన్ని విలువైన వస్తువులు కనిపించాయి. లోపల భాండాగారాన్ని తెరవడం చాలా ప్రమాదకరమని, అక్కడ సర్పాలు కాపలా ఉంటాయని స్థానికులు నమ్ముతారు. ఇలాంటి మరెన్నో కథలను వెలికి తీసుకొస్తుంది మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి.